జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మమ్మ, నేను వాళ్ళతోనే ఉంటాను. చాలా హ్యాపీగా ఉంటాను అమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్. సరే, రేపు మాట్లాడుకుందాం. వెళ్ళి పడుకో. దేవి, పాపం తీసుకెళ్ళి నిద్రపుచ్చు. అలాగే మేడం. రామ్మా స్వీటీ. అమ్మమ్మ, నన్ను రాధిక పోలీస్ దగ్గరికి పంపిస్తావు కదా? సరే, వెళ్ళు. పాప వాళ్ళని విడిచిపెట్టి ఉండలేని పరిస్థితిలోకొచ్చేసింది. స్వీటీ తన కూతురని తెలిస్తే కార్తీక్ స్వీటీని నాకు దూరం చేస్తాడు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే స్వీటీ ఈ జన్మలో వాళ్ళకు కనపడకూడదు. అలా కనపడకూడదు అంటే స్వీటీ అసలు ఈ ఊర్లోనే ఉండకూడదు. మా, నాకు టైం అవుతుంది. నేను డ్యూటీకి వెళ్ళొస్తాను. అలాగే నాన్నా. ఏమండి, ఒక్క నిమిషం మీతో కొంచెం మాట్లాడాలి. ఏమైంది? ఒక ముఖ్యమైన విషయం గురించి మీ సమక్షంలో అత్తయ్య మావయ్య గారితో మాట్లాడాలి. ఏ విషయం గురించమ్మా? స్వీటీ గురించి అత్తయ్య. స్వీటీకి అమ్మా నాన్నలు లేరని పాపం చాలా బాధపడుతుంది. తన బాధని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. నిజంగా ఆ దేవుడికి జాలి లేదమ్మా. ఆ బిడ్డకి తల్లిదండ్రుల్ని దూరం చేసి ఆ పసి మనసుని అంతలా బాధ పెట్టడానికి ఆ దేవుడికి మనసెలా వచ్చిందో ఏంటో. అందుకే స్వీటీకి ఆ బాధని దూరం చేయడానికి నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా ఆ నిర్ణయం? ఆ పాప పక్కనే ఉంటే మీ అబ్బాయి గారు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఆ క్షణంలో ఎప్పుడూ చూడని సంతోషాన్ని ఆయనలో నేను చూస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే స్వీటీతో విడదీయరాని బంధం ఉన్నంతగా ఆయన ఎమోషనల్ అవుతున్నారు. నువ్వేం చెప్తున్నావో మాకర్థం కావడం లేదమ్మా. స్వీటీ కాసేపు పక్కన ఉంటే ఆయన అంతలా సంతోషపడుతున్నారు. అలాంటిది ఎప్పటికీ పక్కనే ఉంటే ఇంకెంత సంతోషంగా ఉంటారో ఆలోచించండి. నిజమేనమ్మా, కానీ స్వీటీ ఎప్పటికీ మనింట్లోనే ఉండాలంటే వీలు పడదు కదా. స్వీటీకి ఎలాగో తల్లిదండ్రులు లేరు కాబట్టి మేమే తల్లిదండ్రులమైతే బాగుంటుందని అనిపిస్తుంది. స్వీటీకి తల్లిదండ్రులు లేరని బాధ దూరం అవుతుంది. ఆయనలో ఆ సంతోషం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. ఏమంటారు అత్తయ్య? వావ్, సూపర్ సూపర్ రాధిక, నువ్వు సూపర్. నీకు తెలివితేటలున్నాయని తెలుసు గాని ఇన్ని తెలివితేటలున్నాయని తెలీదు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో, మలుచుకోవడంలో ఎవరైనా సరే నీ తర్వాతే. నీ తెలివితేటలకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఏం మాట్లాడుతున్నారు మీరు? కార్తీక్ జీవితంలోనూ ఈ ఇంట్లోనూ నువ్వు శాశ్వతంగా పాతుకుపోవడం కోసం
తలపండిన భీష్మాచార్యుల్లా నువ్వు వేసిన వ్యూహం గురించి చేసిన ప్లాన్ గురించి. వ్యూహం ఏంటి, ప్లాన్ ఏంటి? అబచ్చా, డోంట్ బీ స్మార్ట్. ఏం తెలియనట్టు అంత అమాయకంగా నటించకు. సకల, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే కార్తీక్ జీవితంలో తన స్థానమేంటో రాధికకి క్లియర్గా అర్థమైంది. రాధికని కార్తీక్ ఒక బాధ్యతలా చూస్తాడే తప్ప ఈ జన్మలో తనకి భార్య స్థానం ఇవ్వడు అని తెలిసొచ్చింది. కార్తీక్ తనని దగ్గరికి తీయడు, తను ఎప్పటికీ తల్లి కాదు కాబట్టి ఈ విధంగా ఆ పిల్లని తెచ్చి పెంచుకోవాలని ప్లాన్ చేసింది. అక్క, ఏదైనా ఒక మాట అనే ముందు ఆలోచించి మాట్లాడాలి. అంతేకాని నోరు పారేసుకుని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నేను మాట్లాడింది కరెక్టే కదా కార్తీక్? తప్పే ఉంది? తప్పే, ముమ్మాటికి తప్పే. స్వీటీ బాధను చూడలేక రాధిక ఒక మంచి ఉద్దేశంతో చెప్పింది. అది అర్థం చేసుకోకుండా తన్ని వేరుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. నువ్వు ఇంత అమ్మాయికుడు ఏంటి కార్తీక్? నువ్వు రాధికతో కాపురం చేస్తావా? తనకి పిల్లలు పుడతారా? చెప్పు చెప్పు కార్తీక్, నువ్వు తనని తల్లిని చేస్తావా? నిజం మాట్లాడితే ఆవిడి గారి నిజ స్వరూపం బయట పెడితే తీసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది కార్తీక్. కానీ నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇదే నిజం. రాధిక ఎప్పటికైనా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అతిథే అని తనకు అర్థమైంది. అందుకే ఈ పాపను అడ్డు పెట్టుకుని ఇక్కడ పాతుకుపోవాలని చూస్తుంది. చూడండి, నేను ప్రతి క్షణం ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. ఆయన కోసం నేను ఏం చేయగలనా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆయన సంతోషంగా ఉంటారని చెబితే నేను ఏ క్షణమైనా ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప పాపని అడ్డు పెట్టుకుని ఆయన జీవితంలో పాతుకుపోవాలనేంత నీచమైన ఆలోచన నేనెప్పటికీ చేయను. స్వీటీ ద్వారా ఆయన సంతోషంగా ఉండడం నేను చూశాను కాబట్టి నేను ఈ సలహా ఇచ్చాను. ఏంటి స్వీటీ స్వీటీ అని దాని గురించి తెగ చెప్తున్నావు? అదేమైనా కార్తీక్ కన్నబిడ్డ? దాన్ని చూడగానే కార్తీక్ గుండా ఆనందంతో పొంగిపోవడానికి? అక్క, రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ స్వీటీని చూసినప్పుడు నా గుండె అలాగే పొంగిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.